హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నాకు తెలుసు. మేము కూడా బాగానే ఉన్నాం. మేము రెడీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము వీకెండ్ ట్రిప్ వెళ్తున్నాం. చూసారా మా ఆయన ఎంత క్యూట్గా నాకు షూలెస్ కడుతున్నాడు. అండ్ నేను షూస్ వేసుకున్న ప్రతిసారి మా ఆయన షూలెస్ కడతాడు. అండ్ దర్ ఈస్ నథింగ్ టు జడ్జ్ అబౌట్ దిస్ థింగ్. లెట్స్ నార్మలైజ్ దిస్. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి క్యూట్ థింగ్స్ చేయండి మీ పార్ట్నర్ కోసం. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు. మీరు ఏదో పెద్ద పెద్ద కాస్ట్కి చేయాల్సిన అవసరం ఏం లేదు మీ పార్ట్నర్కి. ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చేసినా చాలు, వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ కమింగ్ టు ద పాయింట్, మేము వీకెండ్ ట్రిప్కి కర్జత్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. కర్జత్ ఈస్ అరౌండ్ 1 hour జర్నీ అనమాట, నవీ ముంబై నుంచి. కానీ మాకు టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే దారిలో అంత వర్షం పడింది. మేము 9:30కి స్టార్ట్ అయితే 11:10కి అలా రీచ్ అయ్యాము. బట్ మాకు రిసార్ట్లో రూమ్ 12 తర్వాతనే ఇస్తామన్నారు. సో అందుకు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్ళాము. కానీ చాలా క్రౌడెడ్ ఉండే, వీకెండ్ కాబట్టి. సో మాకు అట్లీస్ట్ ఫుటేజ్ తీసుకునే ఇది కూడా దొరకలేదన్నమాట. బట్ వ్యూ అయితే చాలా బాగుండింది. మేము కార్లోనే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే కార్ పార్కింగ్ మాకు అక్కడ జస్ట్ ప్లేస్ దొరకడానికి 10 minutes పట్టింది, అంత క్రౌడెడ్ ఉండే. సో మేము అక్కడ ఎక్కువ వాటర్ ఫాల్స్ని అయితే ఎంజాయ్ చేయలేకపోయినాం. బట్ ఆ జర్నీ ఏదైతే ఉందో, లైక్ వాటర్ ఫాల్స్ వెళ్ళడం కానీ తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం కానీ, ఆ జర్నీని అయితే ఎంజాయ్ చేసాము. చాలా ప్లెజెంట్గా ఉండింది ఆ హిల్ స్టేషన్స్ అంతా. మాకు రిసార్ట్ నుంచి వాటర్ ఫాల్స్ అరౌండ్ 45 minutes టైం పట్టింది. అండ్ ఆన్ ద వేలో మనకు అసలు తినడానికి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కూడా ఏం దొరకవు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్, ఏదైనా స్నాక్స్ లాంటివి తీసుకొని వెళ్ళండి ఆన్ ద వే తినడానికి. మీకు అక్కడికి పైన వాటర్ ఫాల్స్ దగ్గర కానీ లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఏం దొరకవు దారిలో. ఏదో చిన్న చిన్న కిరాణా షాపులు దొరుకుతాయి. అండ్ అక్కడ కూడా మనకేం పెద్ద స్నాక్స్ ఏం దొరకవు. సో అందుకు మీరు ఏమైనా స్నాక్స్ క్యారీ చేయండి వెళ్తుంటే. మేమైతే మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోతున్నాము. వాటర్ ఫాల్స్ నుండి రిసార్ట్కి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 కల్లా రీచ్ అయిపోయినాము. అండ్ బై ద వే మేము ఉంటున్న రిసార్ట్ వచ్చేసి గ్రీన్ జంగిల్ రిసార్ట్. అండ్ ఈసారి మాకైతే రూమ్ కీస్ ఇచ్చేసారు వెంటనే. అండ్ ఒక అటెండర్ని పంపించారు రూమ్ దాకా తీసుకెళ్ళడానికి. అండ్ కమ్ లెట్స్ సీ రిసార్ట్ ఎలా ఉందని చెప్పి. చూసారు కదా రిసార్ట్లో ఎంత కామ్ అండ్ ప్లెజెంట్ వైబ్ వచ్చిందో. అండ్ ఇది మేము ఉంటున్న రూమ్ అనమాట. కొంచెం స్పేషియస్గానే అనిపించింది, ఎందుకంటే ముంబైలో హోటల్స్ చూసాక ఈ రూమ్ చాలా స్పేషియస్గానే అనిపిస్తాయి. మేము దారిలో ఏం తినలేదు కాబట్టి మాకు చాలా ఆకలిస్తుండే. అండ్ రిసార్ట్లో ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో రెస్టారెంట్ కావాలంటే రెస్టారెంట్, ఆర్ బుఫే కావాలంటే బుఫే. మేము లంచ్కి బుఫే ఆప్ట్ చేసుకున్నాము. బుఫే వచ్చేసి 650 పడింది ప్రైస్. అండ్ నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఒకసారి షార్ట్ వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మేము లంచ్ చేశాక ఇలా ఫూస్బాల్ ఆడడానికి వచ్చాము.
ఈవినింగ్ బయట ఫుల్ వర్షం పడుతుంది, అందుకే మేము రూమ్లోనే కార్డ్స్ ఆడుకుంటూ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇది కపుల్ రీకనెక్ట్ అని చెప్పేసి ఒక కార్డ్స్ గేమ్ అనమాట. నేను ఇన్స్టామార్ట్లో తీసుకున్న ట్రిప్కి వచ్చే ముందే ఇందులో 13 డిఫరెంట్ కేటగిరీస్ని బేస్ చేసుకొని కార్డ్స్ ఉంటాయన్నమాట. నేను కూడా యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా, బట్ ఆడాక అనిపించింది అరే ఇది చాలా బాగుంది అని. అందుకే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్. కపుల్ గేమ్ అని చెప్పానని చెప్పి అందరు కపుల్ కూర్చొని ఆడద్దండి, ఎందుకంటే ఇది చాలా పర్సనల్ గేమ్. పర్సనల్ గేమ్ అంటే ఇంటిమేట్ గేమ్ అని కాదు, కానీ మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే మీరు మీ పార్ట్నర్కి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా ఇంకొకరు ఎవరో ఉంటే బాగుండదు, కాబట్టి ఐ టోల్డ్ యూ. ఇందులో ఆల్మోస్ట్ 200+ కార్డ్స్ ఉంటాయి. మీరు ఒక్కసారిగా ఆడాలన్నా ఆడలేరు. అందుకే ఇది ఎప్పుడైనా మీరు మంత్లీ వన్సో లేకపోతే ఇలా ట్రిప్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు మీరు టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఐడియా అనమాట. మీకు ఇలాంటి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ డూ చెక్ ఇట్ అవుట్. అంతసేపు గేమ్ ఆడాక ఏమై ఉంటుంది అంటారు? ఏమై ఉంటుంది? అన్ని నిజాలు బయటకు వస్తాయి. నిజాలు బయటకు వచ్చేమో ఆర్గ్యుమెంట్లు అవుతాయి. ఆర్గ్యుమెంట్లు అయినప్పుడు ఆకలిస్తుంది, అందుకే కిందికి వచ్చేసాం తినడానికి. ఈసారి మేమైతే బుఫేకి వెళ్ళలేదు. బుఫే 850 అని చెప్పారు పర్ పర్సన్, అండ్ ఎక్స్ట్రా 2 ఐటమ్స్ పెట్టారు. లంచ్లో ఉన్న ఐటమ్సే ఆల్మోస్ట్ అన్నీ రిపిటేటివ్ ఉన్నాయి, అందుకే వర్త్ కాదని చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. దేంట్లో ఇస్తారు? జొన్న సాఫ్ట్ అయితే ఉన్నాయి. బాగుందా? దోశలాగా ఉంది కదా, బట్ జొన్నలు ఎంత సాఫ్ట్గా ఉండవు కదా. వీళ్ళు వేస్తారమ్మా, మాకు తెలియదు. బట్ సాఫ్ట్ ఉందా? సాఫ్ట్ ఉంది. గ్రేవీ ఆల్సో గుడ్. బట్ కంపారిటివ్లీ ముంబై రెస్టారెంట్స్ ఇక్కడ కొంచెం అన్న స్పైసీ ఉంది. అక్కడ అస్సలే ఉండదు. చూడు బాగుందో లేదో అని. అందులోకి గ్రేవీలోకి రైస్ So that's all. Let's meet you in the next video. Bye bye. Bye bye.